హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. ఖర్చు పెడితే అయ్యో పాపం, నేను ఖర్చు పెడితే మాత్రం లోహో పాపం. చచ్చా, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో. అసలు నా టైమే బాలేదు. నా టైం బాలేదంటున్నాను. ఈ క్రింది వాటిలో 3ంటికి రాయండి అంటే రాయలే. మీరు 9 గంటల నుంచి 12 గంటల సార్ పెట్టింది ఎగ్జామ్, అందుకనే 3 గంటలకు రాయలేదు. మార్కెట్ కి వెళ్ళొస్తాను, పిల్లడు జాగ్రత్త. పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు కదనే. నువ్వు కూడా రా. ఈ సంకనో పందిని, ఈ సంకనో పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను. మా ఆయన ఎప్పుడు భోంచేసినా వంట చాలా బాగుందని లొట్టలేసుకొని తింటారు. ఏంటి, నువ్వు వంట అంత బాగా చేస్తావా? వంట చేసేది నేను కాదు, ఆయనే. ఒసే, మా ఆఫీస్లో 10 మంది కలిసి 4 రోజుల కోసం అలా టూర్ వెళ్తున్నాం. 10 మంది కలిసి 4 రోజుల కోసం టూర్ వెళ్తున్నారు. అందులో ఆడాళ్ళు ఎంతమంది ఏంటి? 9 మంది. ఏంటి, బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి. అందుకే బాదం పప్పు నానబెట్టాను. అయితే నానబెట్టాను గాని ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు. బయట నేను చేస్తున్నావే? మీరే చెప్పారు కదండి, మన పిల్లలు ఎదుగుతున్నారు, మనం 4 రాళ్లు వెనకేసుకోవాలని. అందుకే ఇక్కడ నించని రాళ్లు వెనకేస్తున్నాను. ఈ సైజ్ సరిపోతాయా, ఇంకా కొంచెం పెద్దవేయమంటారా? హాయ్ సార్. హాయ్ అండి. సార్, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ కి రీల్స్ పంపిస్తుంటానండి. ఓకే, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండే రీల్స్ పంపిస్తుంటా. ఓకే, మీరు బాధగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? బాధగా ఉండే రీల్స్ పంపిస్తుంటానండి. అసలు మీరు ఏం చేస్తుంటారు సార్ మొత్తానికి? రీల్సే పంపిస్తుంటా. ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు? వాడు పంపించిన రీల్స్ అన్ని చూస్తున్నాను. ఇప్పుడు ఎంత బాగుంది. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. ఒరే నీకు అసలు ఈ తాళి విలువ తెలుసా? నాకు ఈ తాళి విలువ తెలుసు కాబట్టే మిమ్మల్ని భరిస్తున్నాను. లేకపోతే ఐపీసీ 498A, 354, 354A, 509 ఈ సెక్షన్లన్నీ పెట్టి మిమ్మల్ని బొక్కలో ఏం చేతును. నీకు అసలు ఈ తాళి విలువ తెలుసా? ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా. జడ కనపడితే ఒట్టు. అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. ఈ చర్మ సౌందర్య రహస్యం విక్సా? లక్స్ ప్రేమించటానికి తాయారు. మీరు తాయారా? తాయారు మంగ తాయారు ఎవర్రా? తాయారా అంటే రెడీయా అని. ఏంటి మొక్కలో అంత అర్థం ఉంది? లేదు. ఫోన్ లో ఏం చూస్తున్నావు తమ్ముడు? మొబైల్లో జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నానక్క. నువ్వు జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నావా? ఇండియా క్యాపిటల్ ఏంటో చెప్పరా? ఇండియా క్యాపిటల్ అయ్యక్క. అయ్యా అయ్యా కాదక్క, ఐ. ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్. ఏమైంది అలా ఉన్నావు? చాలా తలనొప్పిగా ఉందండి. రా హాస్పిటల్కి వెళ్దాం. రేపు వెళ్దాం అండి, ఈరోజు తలనొప్పిగా ఉందిగా. మా ఆయన బంగారం అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? అత్తయ్యకి నాకు డిస్కషన్ అయిందనుకో, నాకు సపోర్ట్ చేసినప్పుడు. మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో అప్పుడు మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది.
గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. 400. ఏంట్రా వేషాలా? అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి 400? ఎలా కనిపిస్తున్నాను నీకు? శారీలో మస్తున్నారండి. అవునా? నిజమే. 400 ఏంటి నాన్న? 500 తీసుకో. వెళ్ళు, పండుగ చేసుకో. అక్క నేను నిజంగానే తెల్లగైతాను అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. నీ మెళ్ళలో తాళి పట్టేదే ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. చూడమ్మా, మీ అత్తగారు ఇంటికి చీఫ్ మినిస్టర్ అయితే మీ మామగారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్, మీ హస్బెండ్ వచ్చి క్యాబినెట్ మినిస్టర్, ఇంకా మీ ఆడపడుచు వీళ్ళందరికీ అడ్వైజర్. మరి నువ్వు ఏ పోస్ట్లో ఉందామనుకుంటున్నావు? నేను అపోజిషన్లో ఉందామనుకుంటున్నాను ఆంటీ. వాళ్ళ గవర్నమెంట్ని రన్ అవ్వకుండా చూసుకుంటాను. ఇష్టం లేదని మొహం మీద ఎవరూ చెప్పరు. వాళ్ళ ప్రవర్తనను బట్టే మనం అర్థం చేసుకోవాలి. ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళనని మీకు తెలుసు కదా. అవునా? అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గాడి ఆహ్వానం. అన్నా, సాయంత్రం ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. 20 రోజులకు ఒకసారి అయిపోతుంది అంటే గ్యాస్. నా ఒంట్లో ఏం ఎక్కించుకోవట్లే గ్యాస్. ఇంకేగా వండి పెడుతున్నా. మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే చాలు ఇంట్లో ఏదేదో దొప్పుకొని వండుకొని తింటారు. ఇంటికి వచ్చే లోపు గిన్నెలని నాకేసి తుడిచేసి ఏం తిన్నట్టు ఇలా